హే గాయ్స్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటి అంటే మా ఈవినింగ్ టైం మేము వచ్చేసి చిన్న షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ అంటే ఏమి ఉండదండి ఆఫ్టర్ మ్యారేజ్. ఏ డీమార్టో, ఏ కూరగాయల మార్కెటో, లేకపోతే రెగ్యులర్గా మన ఇంటి దగ్గర పెట్టే సంతనో ఇవే ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వచ్చామన్నమాట. ఈ మధ్య కొత్తగా ఏం చేశారంటే ఇక్కడ వెజిటబుల్ మార్కెట్లో ఇలా చిన్న జ్యువెలరీ స్టాల్స్ కూడా పెట్టారనమాట. ఈ మధ్య బాగా ఫేమస్ ఏంటి, ఇన్విజిబుల్ చైన్స్ అవే కదా. సో దాంట్లో మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంటే స్మాల్ డాలర్స్ ఉన్నాయి, పెద్దగా లక్ష్మీదేవి పెద్ద పెండెంట్ వచ్చినవి ఉన్నాయి, అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాలి కట్టుకునే దారాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో, మొత్తం ఆ లైన్ మొత్తం అయ్యే ఉన్నాయన్నమాట. అండ్ కీ చైన్స్, ఇంకా లేడీస్కి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎన్ని ఉన్నా తక్కువే. ఎన్ని కొన్నా అవి ఎక్కడ పోతాయో ఎవరికీ అర్థం కాదు, ఒక మిస్టరీస్ అది ఎప్పటికీ. అండ్ ఇంకా మేము అక్కడ ఏం కొనలేదు, జస్ట్ షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చిన్న అవసరమైనవి ఉంటాయి కదా ఇంటికి, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బట్ నాకు ఏం అవసరం లేదు, ఇప్పుడు జస్ట్ షూట్ చేసుకున్నాను అంతే. బట్ కొత్తగా పెట్టారు వెజిటేబుల్ మార్కెట్లో, ఇంతకుముందు ఇవన్నీ పెట్టేవాళ్ళు కాదు, జస్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ పెట్టేవాళ్ళు, లైక్ సమోసా, జిలేబీ అలాంటివి అనమాట. అండ్ వాటితో మాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అంటే సమోసా, జిలేబీ వాటితో కాదు, లైక్ మొత్తం ఒక స్టాల్ మొత్తం ఏం చేస్తారంటే కారాలు అంటే మిక్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ అన్నీ అవి పెడతారనమాట. అండ్ నెక్స్ట్ స్వీట్స్ చాలా వెరైటీస్ పెడతారు. మేము ఏం చేసాం చూడండి, ఇక్కడే మేము ఏం చేసాం, ఒకసారి మిక్చర్ అండ్ దెన్ ఒక స్వీట్ తీసుకుందాం అనమాట. నెక్స్ట్ డే కాఫ్ అందరికి వచ్చేసింది. అంటే అర్థమైంది వాళ్ళు ఎంత రీయూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తారో, లేకపోతే ఎంత నాసి రకమైన ఆయిల్ యూజ్ చేస్తారో అసలు కొనగండి అలాంటి స్టాల్స్ దగ్గర. మంచి స్వీట్ షాప్స్లోనే కొనుక్కోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా మేము వెజిటేబుల్ వచ్చేసి కేపీఎన్ ఫ్రెష్లోనే తీసుకుంటున్నాం ఈ మధ్య. అండ్ నేను జస్ట్ ఇక్కడికి ఆకుకూరల కోసం వచ్చాను అనమాట, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అండ్ కొత్తిమీర, కరివేపాకు అయిపోయాయి, కొంచెం రీస్టాక్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. ఇవి అయితే కేపీఎన్ ఫ్రెష్లో అయితే ఇక్కడైనా ఒకటే రేటు లీఫీ వెజిటేబుల్స్. సో అందుకే ఇక్కడ గోంగూర కూడా తీసుకున్నాను. గోంగూర పచ్చడి చాలా డేస్ అయింది చేసి, అందుకే సండే వస్తుంది కదా చేసేద్దామని చెప్పేసి ఇంకా అవి తీసుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఇంకా ఫ్లవర్స్ తీసుకుందాం అనమాట. మాకు ఈ మార్కెట్ వచ్చేసి వెజిటబుల్స్ది ఫ్రైడే పెడతారు. సో నేను సాటర్డే పూజ కోసం ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్కువ ఫ్లవర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా కాస్ట్లీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇంకో చోట ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టారు. కొంచెం ఇయర్ రింగ్స్ కొంచెం స్పెషల్గా అనిపించాయి, అవి ఒక్కటే తీసుకున్నాను. ఇంకా మిగతా ఏమంత అనిపించలేదు, ఫస్ట్ పెట్టిన స్టార్లోనే మంచిగా ఉన్నాయన్నమాట. సో నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ ఇప్పటివరకు వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గైస్, ఓకే. అండ్ ఇక్కడ ఓన్లీ ఇయర్ రింగ్సే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్రేస్లెట్స్, స్టిక్కర్స్. ఇక్కడ నన్నైతే మోస్ట్లీ ఆకర్షించేది ఇయర్ రింగ్సే. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. కొంచెం చూస్తున్నాను, బట్ నాకేం అంతగా నచ్చలేదు. నేను వాళ్ళకి కూడా చెప్పాను కొంచెం మంచి కలెక్షన్ తెప్పియండి, తీసుకుంటామని చెప్పి. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి కవర్లో కట్టారు, మల్లెపూలు వచ్చేసి 10 రూపీస్. ఎందుకు 10 రూపీస్ అన్ని పూలు అనుకుంటున్నారా? అంత ఆవేశపడకండి, ఎందుకంటే దాంట్లో ఏమీ ఉండదు. జస్ట్ కొంచెం వాడిపోయిన పూలు అండ్ ఎక్కువ కాడలు వేసేసి కొన్ని ఫ్లవర్స్ వేసి అలా కట్టేస్తారనమాట. మనం అంత పెద్దగా అఫోర్డ్ చేయలేం కాబట్టి అలా చిన్న ఒక 2-3 ప్యాకెట్స్ తీసుకుంటే కవర్ అయిపోద్ది అనమాట. అది తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాం కదా, ఇంకా నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను చూడండి. ఈ ప్యాకెట్, ఈ కవర్ వచ్చేసి 10 రూపీస్. నెక్స్ట్ ఇంకా దేవుడికి వచ్చేసి అన్ని మిక్స్ అనమాట. చామంతులు వైట్ అండ్ ఎల్లో, రెడ్వి రోజెస్, ఆరెంజ్ రోజెస్ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారు. ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. అండ్ బనానా
నా కూతురికి మిడ్ నైట్ లేచి నాకు బనానా ఇవ్వండి అంటదనమాట. సో బనానా ఎప్పుడు స్టాక్ ఉంటాయి ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి ప్రైస్ ఎంతో. అండ్ నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర అండ్ దెన్ గోంగూర. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే మా హస్బెండ్ నాకు ఇచ్చిన అమౌంట్లో నేను మిగిల్చింది 50 రూపీస్ అనమాట. సో తన ఎక్స్ప్రెషన్ చూద్దాము. ఇదన్నా బెటర్. ప్రీవియస్ ఒకసారి వెళ్ళినప్పుడైతే ఇచ్చిన అమౌంట్లో ఓన్లీ 2 రూపీస్ మిగిలింది. అప్పుడైతే చాలా కామెడీ. అంటే సంక్రాంతి మూవీలో వాడు మొత్తం ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఓన్లీ 1 రూపీ మిగులుతుంది కదా. సో నాకు ఆ సీన్ రీక్రియేట్ అయింది అనిపించింది పోయినసారి. బట్ ఈసారి 50 రూపీస్ మిగిలింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట మా హస్బెండ్. అంతా ఏం షాక్ అవ్వలేదు. పోయినసారి నేను షూట్ అవ్వలేదు కానీ కొంచెం షాక్ అయ్యాడు. సో అది. అండ్ ఇక్కడ ఇంకా బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోయాను. బయటకంటే ఎక్కడికి అనుకోకండి, జస్ట్ అలా ఒక వాక్కి. బట్ బయటికి ఈ టైంలో వెళ్ళినా ఆయనకి పర్స్కి బ్యాండ్ పడుతుంది, ఆయనకి అర్థమైపోయింది. ఎందుకంటే నా కూతురు ఆ టైంలో నాకు ఐస్ క్రీమ్ అనింది. అసలు ఐస్ క్రీమ్ కోసం ఇంకా ఎక్కడ వెతకాలి మొత్తం వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. ఎక్కడ అంటే ఒక చోట మెడికల్ స్టోర్ ఉంది, అక్కడ ఉన్నదన్నమాట ఐస్ క్రీమ్ది. బయట పెట్టున్నారు, ఉంటుందో ఉండదో అని డౌట్ఫుల్గా వెళ్ళాము, బట్ ఉంది. నా కుదిరి కోనే కావాలంట, చాలా పెద్ద ఉన్నాయి. ఈ టైంలో తను అవి తింటే కన్ఫర్మ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే చెప్పేసి నేను చిన్నవి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇద్దరికి అసలు ఒకటి తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇద్దరు చూడండి, అసలు నా కొడుకు తినలేడు పెట్టలేడు, నేను తినిపించాలి, వాడు కూడా ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఇక్కడ మేము అక్కడ తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంటికి వచ్చాక వీళ్ళ ఆటలు చూడండి. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా బజ్జున్నాం అనమాట. అండ్ గుడ్ నైట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతూ.